రాజుగారికి ఉన్నట్టుండి ఒకరోజు ఎవరు నిజమైన ప్రశాంతతో ఉంటున్నారు అన్న సందేహం కలిగింది. దర్బారులో మంత్రుల్ని, సామంతుల్ని, పండితుల్ని అడిగారు. కానీ అందుకు తగిన సమాధానం ఎక్కడా లభించలేదు. మంత్రి అనేక ఉదాహరణలు చెప్పినా రాజుగారికి నచ్చలేదు. తానే సమాధానం కనుక్కోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాజు వేటకు వెళ్ళాడు. కొందరు సైనికులతో పాటు అలా అడవిలో తిరుగుతూ వేట కొనసాగించాడు. అలా తిరుగుతుండగా రాజుకు దూరం నుంచి ఎవరో పాడుతున్న రాగం వినిపించింది. అడవిలో పాటలు పాడుతూ ఎవరు తిరుగుతున్నారని ఆ రాగం వినిపించే వైపుగా రాజు ఒక్కడే వెళ్ళాడు. ఒక నడివయసు వ్యక్తి కొమ్మలు కొడుతూ కనిపించాడు. రాజు మారువేషంలో వచ్చాడు కనుక గుర్తించక తన పాటికి తాను పాడుతూనే ఉన్నాడు. రాజుకు ఆశ్చర్యమేసి అతని దగ్గరికి వెళ్ళాడు. నువ్వెంతో ఆనందంగా ఉన్నావు, ఇదెలా సాధ్యం? ఏ దిగులు విచారణ లేదు అని అడిగాడు. ఆ వ్యక్తి నవ్వుతూ, అవును నిజమే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రాజు కంటే కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నాను అన్నాడు. ఇదెలా సాధ్యం అని రాజుగారు అడిగితే, రాజు కంటే నీ దగ్గర ఎక్కువేముంది అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. అతను, రాజుగారిలా ధనరాశులు మంది మార్బలం లేవు, కానీ నాకు ప్రకృతి సంపాదించింది ఉంది. ఈ అడవి ఆహారాన్ని ఇస్తుంది, వంట చెరుకు ఇస్తుంది. ఈ కొండలు, నీలాకాశం ఎంతో మనశ్శాంతిని ఇస్తున్నాయి. ఆహారం, నీరు, ప్రశాంతత పొందుతున్నాను. ప్రకృతి నన్ను కన్నబిడ్డలా చూసుకుంటుంది. మరి నాకంటే ఆనందంగా ఉండేవారు ధనవంతులు ఎవరైనా ఉంటారా అన్నాడు. నిజమే, నిజమైన ఆనందం మనశ్శాంతిలోనే ఉంటుందని రాజు తెలుసుకున్నాడు.